నమస్తే అండి. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. చూస్తున్నారు కదా, ఇంత ఎండల్లో మార్చి నెలలో కూడా ఆ ఎండలు మండిపోతా ఉన్న మన గార్డెన్లో ఫ్లవర్స్ ఎంత ఇరగదీసి ఉన్నాయో. ఇంత బాగా ఫ్లవర్స్ రావడానికి మనం వాడే కంపోస్టులు కానీ లిక్విడ్స్ కానీ ఇదేనండి మూల కారణం. అయితే ఇవన్నీ అయితే నాకు ఇంట్లో నుంచి వచ్చే కిచెన్ వేస్ట్ సరిపోదు కాబట్టి నేను రైతు బజార్ నుంచి అయితే ఒక కవర్ తెచ్చుకున్నానండి. ఆ కవర్లోని కూరగాయలన్నీ మొక్కలకి అయితే వేసేస్తా. అది వేసే ముందులైతే ఇదిగోండి ఈ పూలు చూస్తున్నారు కదా, కనకాంబరాలు ఎంత బాగా ఉన్నాయో. అయితే నాకు ఇంట్లో వచ్చేసండి కంపోస్ట్ చాలా తక్కువగా వస్తుంది, అదే కిచెన్ వేస్ట్. నేను ఎప్పుడు వీడియో మానేద్దానా, పూలు కోసుకుందామని రెడీగా ఉందండి మా సీత. అయితే ఇదిగోండి నాకు ఇంట్లో ఎప్పుడైనా అన్నం తినకుండా మాకు వచ్చే కొంచెమేనండి కిచెన్ వేస్ట్. ఒక అరటికాయ తొక్క, ఒక 2 టమాటాలండి, ఇంత తప్ప మాకు ఎక్కువ రాదు. అందుకనేనండి అన్ని మొక్కలకి సరిపోదు కాబట్టి నేను రైతు బజార్ నుంచి కిచెన్ వేస్ట్ తెచ్చుకుంటాను. బియ్యం కడిగిన నీళ్ళు కానీ, ఇలాగ పప్పు కడిగిన నీళ్ళు కానీ, ఏదైనా కొంచెం మొక్కల కోసమని కొంచెం ఒక పప్పు కొంచెం వేస్తానండి. ఎందుకంటే ఇట్లాంటి నీళ్లు పోయడం వల్ల మన మొక్కలకు కూడా చాలా బలంగా పుష్కలంగా ఎదుగుతాయండి. అయితే సీత అయితే రెడీగా ఉందన్నమాట, నాకు పూలు ఇస్తారా లేదా, నేను సాయంత్రం బయటికి వెళ్ళాలని. సరే ఉండు అని అయితే ముందల సీత కోసం అయితే ఈ వీడియో అయితే చేసేస్తున్నానండి. ఎందుకని అంటారా, ఇప్పుడు ఈ వీడియో అయిన వెంటనే పూలన్నీ కోసుకొని వెళ్ళిపోద్ది అనమాట. నాకైతే చెట్టుకుంటేనే ఇష్టం అండి, కానీ ఇవ్వాలి, కోస్తూ ఉంటేనే వస్తూ ఉంటాయి కాబట్టి ఈ కనకాంబరాలు మాత్రం ఒకటే మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను. అంతేకాదండి, పూలు ఎక్కువగా రావడానికి గార్డెన్లో నేను ఎప్పుడు ఏదో ఒక లిక్విడ్స్ అనేది ఇస్తూనే ఉంటాను. చక్కగా పూలతో అయితే కళకళలాడుతూ ఉంటుందండి. ఇది మార్చి 15 తారీఖు అండి, సాయంత్రం చేస్తున్నాను అనమాట ఈ వీడియో. ఎండ అంత బాగా ఉన్నా సరే మొక్కలు మాత్రం పచ్చగా ఉన్నాయంటే నేనైతే ఎక్కువగా జీవామృతమేనండి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మొక్కలకి ఇస్తూనే ఉంటాను. అది చూస్తున్నారు కదా, ఆ జీవామృతం ఇవ్వడం వల్ల పైన అలాగా గట్టిగా ఉన్నట్టుంది, కానండి చాలా లూజ్ అనమాట. మొక్కలన్నిటికీ నేను జీవామృతమే ఇస్తాను. కొన్ని అయితే సీడ్స్కి అయితే వదిలేసానండి. ఎక్కడ చూడండి అలాగా మామూలుగా సాయిల్ని అలా కదుపుతుంటే ఎంత లూజుగా వచ్చేస్తుంది. అయితే నేను అయితే ఇప్పుడు ఈ ములగ మొక్కలన్నిటికండి కంపోస్ట్ అయితే ఇస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, సాయిల్ పట్టుకోగానే కూడా ఎంత లూజుగా ఉందో. ఏదైనా సరే అండి, రూపాయి ఖర్చు లేకోకుండానే నా మొక్కలకి ఎక్కువగా వాడుతూ ఉంటాను. ఆ ములగ మొక్కల్లోనే ఒక సైడ్ ఒక మిర్చి మొక్క వేసాను అనమాట. అవి కూడా పక్కన ఎదుగుతూ ఉంటాయి, మనకి పూత కాత కూడా ఇస్తూనే ఉంటాయండి. అయితే ఎప్పుడైనా సరే మన మొక్కలకండి నేనైతే కిచెన్ వేస్ట్ డైరెక్ట్గా వేస్తాను అనమాట. అవి వేసే ముందరైతే నేను ఒకసారి గ్రీన్ గ్రో బ్యాగ్లో ఉన్న మొక్కలన్నిటి సాయిల్ అయితే లూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే లూజ్ చేసేసుకొని మనము ఆ కిచెన్ వేస్ట్ కనుక వేస్తే మనం వాటర్ పోసినప్పుడు అనేది ఆ వేస్ట్ కిచెన్ వేస్ట్లో లిక్విడ్ అంతా మొక్కలకి వెళ్తూ ఉంటుందండి. ఎందుకని అంటారా, అది మొక్కలు బలంగా ఎదగడానికి, అలాగే ఆ రసము ఆ మొక్కల్లోకి దిగి ఆ పూత కానీ కాయలు కానీ చాలా బలంగా వస్తాయండి. ఈ విధంగా అయితే నేను ప్రతి మొక్కకి డైరెక్ట్గానే మొక్కలకి కంపోస్ట్ వేసేస్తానండి. మొక్కలకి ఎలాంటి ఇబ్బంది ఉండదనమాట. మొక్కలు కూడా చాలా బలంగా పెరుగుతాయండి ఈ కంపోస్ట్ వేయడం వల్ల. మొక్కలకు కూడా ఎంతగానో ఉపయోగం అనమాట. ఆ విధంగా నేనైతే చూస్తున్నారు కదా, ప్రతి బ్యాగ్లో ఇలాగ కిచెన్ వేస్ట్ అయితే నింపేసానండి. ఈ కిచెన్ వేస్ట్ తొందరగా తయారవడానికి కొంచెం బెల్లం నీళ్ళు కానీ, లేకపోతే OWDC వాటర్ కానీ, లేదంటే జీవామృతంతో కానీ నేను తడుపుతూ ఉంటానండి. ఇంకొక 1 వీక్లో ఇవి చక్కగా కంపోస్ట్గా కూడా మారిపోతుంది అనమాట. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.